వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. ఈ గారె చెట్టు గురించి మనం పూర్తిగా వివరించబోతున్నాము. అయితే మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చేసినది ఓన్లీ గార ముళ్ళు ఇంట్లో మనం ఎలా వాడుకోవాలి, మనం చెట్టు గుమ్మాన్ని ఎలా కడితే మనకు ఎటువంటి నరదిష్టి కానీ దుష్టశక్తులు కానీ మన ఇంట్లో చేరకుండా ఉండడానికి అని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. అయితే మనకి ఇంకా వీటి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గారెకాయలు, తర్వాత దాని యొక్క చెట్టు యొక్క వేర్ల నుంచి వచ్చే బెరడు కూడా మనకు ఆయుర్వేదిక్ పరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువలన మనము ఈరోజు వాటి గురించి మనం పూర్తిగా వివరిస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక వీడియో చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అయితే ఎవరైనా సరే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎవరికైనా అవసరమైతే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేంటి విషయము. ఇంకా మనం విషయానికి వస్తే కనుక గార చెట్టు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ చెట్టు ఎక్కువగా మనకి కరువు ప్రాంతము, డ్రై ఏరియాస్, మనకు డ్రాఫ్ట్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో ఎక్కువగా మనకు ఈ గార చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి గుజరాత్, రాజస్థాను, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్, అక్కడక్కడ ఈ కర్ణాటక ఏరియాలో కూడా మనకు ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ముఖ్యంగా కర్ణాటక అయితే ఇంగోలి అని, తర్వాత మరాఠీలో ఇంగోల్ అని, తర్వాత మధ్యప్రదేశ్ అక్కడైతే ఇంకా హిందీలో అయితే ఇంగోట్ అని, తర్వాత హింగోరా అని, ఇంగూది అని, ఈ విధంగా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు. అయితే మనకు ఈ చెట్టు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో దీని నుంచి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కంపెనీస్ కూడా వీటిని ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన చెట్టు. విషయం ఏంటంటే గార చెట్టు యొక్క కాయలు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. అవి గార చెట్టు కాయలు. అవి వచ్చేసి మనకు నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే పొడవు కొంచెం లైట్గా పొడవు వస్తాయి, కొన్ని రౌండ్గా వస్తాయి కాయలు. అయితే ఈ కాయలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాయ పైన సెంటర్లో టెంకాయ ఉంటుంది. ఆ టెంకాయ పైన మనకు జిగురు వంటి పదార్థం ఉంటుందండి. అది తర్వాత అందులో పప్పు ఉంటుంది. మనం టెంకాయ పగలగొట్టినట్లయితే అందులో టెంకాయ అనేది ఉంటుంది. ఆ రెండు అయితే మనకు ఆయుర్వేదిక్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ జిగురు పదార్థాలతో పూర్వకాలంలో ఈ ఎడ్ల బండికి మనకు కందెనలాగా, అంటే గ్రీస్ లాగా ఉంటుంది, కొంచెం జిగటగా, అది చాలా స్మూత్గా ఉంటుంది. దాన్ని గ్రీస్ లాగా తీసుకొని దాన్ని కందెన, అందులో కొంచెము ఆముదం వేసి కందెన టైప్లో బండ్లను వేసి వాడేవాళ్ళు అనమాట, రాపిడి ఎక్కువ కాకుండా. రెండోది వచ్చేసి ఇది కొంచెం జిగురు పదార్థము, నీటిలో వేస్తే కనుక నురగలాగా వస్తుంది. తర్వాత మనకు ఈ బట్టలు ఉతకడానికి చాలా బాగా ఉపయోగపడేది అనమాట. అందుకని బట్టలు ఉతకడానికి కూడా ఉపయోగపడేది. ఈ ఆయుర్వేదిక్ పరంగా మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఇది ముఖ్యంగా కాయలపైన ఉన్నటువంటి జిగురును తీసుకొని అందులో మనం చిన్న చిన్న మాత్రలుగా చేసుకొని కనుక మనం రోజు తక్కువ మోతాదులో వాడుతూ ఉన్నట్లయితే కనుక ఇది షుగర్ని నార్మల్ చేసే దానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఈ కఫము, అంటే గొంతులో రాపిడి, తర్వాత పొడి దగ్గు ఇలాంటివి వస్తుంటాయి. ఎన్ని రోజులైనా కానీ మనకు నార్మల్ స్థితికి అయితే రాకుండా దగ్గుతూ ఉంటాము. అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే ఈ యొక్క మాత్రలను మనం తీసుకున్నట్లయితే కనుక ఈ దగ్గు అనేది మనకు పూర్తిగా నయమవుతుంది. ఇంకోటి ఏంటంటే కడుపులో ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ కానీ, తర్వాత కడుపు నొప్పి విపరీతంగా రావడము, కడుపులో అల్సరు, మంటగా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడైతే కనుక దీన్ని యొక్క జిగురు పదార్థాన్ని బెల్లం కనుక మనం మిక్స్ చేసి బాగా ఉంటలుగా చేసుకొని మనం మాత్రలలాగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకి ఈ సమస్య నుంచి అయితే కంపల్సరీగా నయమవుతుంది. ఇంకొకటి ఏంటంటే
ఈ టెంకాయ అనేది చాలా గట్టిగా ఉంటుంది, మనం ఎంత పగలగొట్టినా పగలదు. అయితే అందులో ఉన్నటువంటి పప్పు ఆ పప్పు ద్వారా వా ఆయిల్ను తయారు చేస్తారు. దాన్ని ఇంగుది ఆయిల్ అంటారు. అంటే ఇంగుది అంటే గార చెట్టే, ఆ గారకాయల నుంచి తీసేది కాబట్టి దాన్ని ఇంగుది ఆయిల్ అంటారు. అది మార్కెట్లో కూడా చాలా డిమాండ్గా ఉంటుంది. ఆ ఆయిల్ ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ ఆయిల్ ద్వారా మనకు గాయమైన పెద్ద పెద్ద గాయాలు కూడా అది మానిపే శక్తి ఆ యొక్క ఆయిల్కు ఉంటుంది. తర్వాత అందులో ఉన్నటువంటి పప్పు బాదంతో కలిపి కనుక మనం మిక్స్ చేసి అది వాడుతున్నట్లయితే కనుక మనకు నార్మల్ అంటే మన షుగర్ నార్మల్ చేయడానికి, తర్వాత మనకు బీపీ ఇటువంటి రోగాలకు కూడా అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనకి ఈ యొక్క జాండీస్ అంటే మనకు చాలామందికి జాండీస్ అవుతూ ఉంటాయి. అది ఏం చేయాలంటే టెంకాయ మనకు కొంచెం ఆరినప్పుడు ఆ జిగురు అనేటువంటి పదార్థము అదంతా ఆరిపోయి పైన గట్టిగా కరుచుకొని ఉంటుంది. దాన్ని మనం నీటిలో కనుక నానబెట్టి పైన జిగురుని తీసుకొని ఆ జిగురుని కనుక మనము బెల్లంతో కనుక తింటున్నట్లయితే మనకు ఈ యొక్క ఈ జాండీస్ అనేది, అదే కామెర్లు అనేది కంట్రోల్ అవుతుంది. దానికి కూడా కామెర్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే చర్మవ్యాధి, ఈ చర్మవ్యాధికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. చర్మవ్యాధి కంటే ముందు ఈ ముఖం పైన ఆడవాళ్ళకి మొటిమలు రావడము, మంగు రావడము, ఇట్లా వికృతంగా ఉంటుంది. అలాంటి వాటికి దీని యొక్క జిగురును డైరెక్ట్గా లేపనంగా చేస్తూ ఉన్నట్లయితే కనుక అటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఇంకోటి ఏంటంటే ఈ కాయల ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే కుష్టు వ్యాధికి కూడా ఈ యొక్క కాయలు పనిచేస్తాయంట, చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మొండి చర్మ రోగాలు ఉంటాయి కొన్ని, అంటే తగ్గని చర్మ రోగాలకు వాటికి గజ్జి కానీ, తామర కానీ, సర్పి కానీ ఇలాంటి కొన్ని రకరకాల చర్మ వ్యాధులు ఉంటాయి. వాటిని కూడా మాన్పు చేయడానికి ఈ యొక్క గారెకాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనకు అది కూడా కాకుండా మన దీని యొక్క బెరడును కూడా ఈ పొడి చేసి ఆ పౌడర్ని పెట్టుకొని వాటి యొక్క గోళీలుగా చేసుకొని మనకు మింగుతున్నట్లయితే కనుక మింగుతూ తర్వాత మనకు లేపనంగా ఈ చర్మ సమస్య ఉండే కాడ పూస్తూ ఉన్నట్లయితే కనుక చర్మ వ్యాధి కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇంకా ఇట్లా రకరకాలుగా మనకి ఈ యొక్క గారె చెట్టు మనకు చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకా వీటిని కాస్మెటిక్స్లో, తర్వాత సబ్బుల తయారీలో, తర్వాత షాంపూల తయారీలో కూడా ఈ చెట్టును ఉపయోగిస్తారు. కాబట్టి వీటి నుంచి పళ్ళను సేకరించి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఈ గారకాయలను జంతువులు అంటే ఈ మేకలు కానీ ఇలాంటివి బాగా ఇష్టంగా తింటాయి. ఈ చెట్టు చాలా రకాలుగా మనకు మేలు చేస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు పూర్తి సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వీటి ఆయిల్ అనేది మనకు చర్మ రోగాలకే కాకుండా ఇంకా మనకు లోపల ఉన్నటువంటి అల్సర్ కానీ యాంటీబయాటిక్గా బాగా ఉపయోగపడుతుందండి. యాంటీవైరల్, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత వీటిని చిన్న టానిక్ లాగా కూడా మనము దీని యొక్క జిగురుని చేసుకొని తీసుకోవచ్చు. ఇదైతే ఎటువంటి తక్కువ మోతాదులో, అంటే మనము జాగ్రత్తగా తక్కువ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే కనుక మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే మనకు ఒక మొక్క గురించి మనం చెప్తున్నామంటే ఫస్ట్ మనము ఆయుర్వేదిక్ డాక్టర్ సలహా కానీ లేకుంటే తెలిసిన వారి సలహా తీసుకొని కనుక వాడాలండి. ఎందుకంటే దుష్పరిమాణాలు అయితే ప్రతి మొక్క ద్వారా ఉంటుంది. దీని ద్వారా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క చెట్ల యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే మొత్తము చెట్లు కంపను ముళ్ళను కలిగి ఉంటుంది. తర్వాత ఆకులు చిన్నవిగా ఉండి దళసరిగా ఉంటాయి. ఇవి కనుక్కోవడం కూడా చాలా ఈజీ. మీ ఏరియా నేను చూపిస్తున్న విధంగా కనుక ఉన్నట్లయితే కనుక మీరు దాని కాయలు కూడా చూపించాము. కాబట్టి మీరు మీ ఏరియాలో కనుక గారె చెట్టు కనుక ఉన్నట్లయితే మీరు
ఈజీగా గుర్తుపట్టగలరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా మీకు దీని యొక్క సమాచారం పూర్తిగా తెలియాలంటే మీరు ఇంకా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి అయితే తెలుగులో అయితే చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి. హిందీలో కూడా మీకు వీటి యొక్క హిందీ వచ్చినట్లయితే కనుక మీకు హింగోట్ లేకుంటే హింగోరా అని కనుక మీరు టైప్ చేసినట్లయితే కనుక మీకు ఈ చెట్లు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. వాటిని పూర్తి వివరాలు అయితే ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అదండి విషయం. మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.